శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. బ్రహ్మదేవుడు మహాదేవిని ఇలా అడగగా మహాదేవి చెప్పిన సమాధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేనును బ్రహ్మ ఒకరమే, నాలో బ్రహ్మలోనూ ఏమాత్రమూ భేదము లేదు. ఆయన ఎవరు, నేను అదియే, నేనెవరు, ఆయన అదియే. బుద్ధి యొక్క ప్రభావము వలన మేము వేరువేరుగా కనిపించుము, కానీ మేమిరువురము ఒక్కరమే అని తెలుసుకోగలిగిన పురుషుడు బుద్ధిమంతుడు. అతడికి సంసార సాగరము నుండి ముక్తి కలుగును. ఇందులో ఏ సందేహమూ లేదు. పరబ్రహ్మ ఒక్కటే. కేవలము సృష్టి సమయమున అది వేరువేరుగా అందరికీ కనిపించును. ఒకే ముఖము అద్దములోని ఛాయ వలన వేరువేరుగా కనిపించినట్లుగా మేము కూడా కనిపించుము, కానీ మేమిరువురము ఒక్కరమే. అది సర్వదా నిశ్చితమై ఉండును. సృష్టి ఆరంభంతోడనే చాలా భేదములు కల్పించబడినవి. ప్రపంచము లేనప్పుడు స్త్రీకి గాని పురుషునికి గాని నపుంసకునికి గాని ఏ భేదములు లేవు. బుద్ధి, శ్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, క్షుధ, తృష్ణ, క్షమ, కాంతి, శాంతి, పిపాస, నిద్ర, తంద్ర, జర, అజర, విద్య, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వస, మజ్జ, త్వచ, దృష్టి, సత్యాసత్యవాకు, పర, మధ్య, పశ్యంతి మొదలగు వాణి యొక్క అన్యభేదములు, అటులనే అన్ని విధములగు నాడులు నారూపములే. ఈ ప్రపంచమున నేను తప్ప మరి ఏ పదార్థమును లేదు, అంతయు నారూపములే అని నీవు ఖచ్చితముగా తెలుసుకొనుము. ఓ బ్రహ్మ, ఈ సకల సంసారమునందు అన్ని రూపములనందు నేనే విరాజమానురాలినై ఉన్నాను. సకల దేవతలలో భిన్నాభిన్న రూపములలో నేనే ఖ్యాతి వహించుచున్నాను. ఇది సంపూర్ణముగా ఖచ్చితము. నేను శక్తి రూపమును ధరించి పరాక్రమించదను. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహి, వాసవి ఇవన్నీ నా రూపములే. విభిన్న కార్యములను నిర్వహించుటకు ఆయా దేవీమణులలో నా శక్తిని స్థాపించి నేను అన్ని పనులు చేసేదను. ఆయా దేవులను నిమిత్తమాత్రుడుగా చేసుకొనుట నా స్వభావము. జలమునందు శీతలము, అగ్నియందు వేడిని, సూర్యునియందు ప్రకాశమును, చంద్రునియందు చల్లదనమును పూర్తిగా ఉంచుటకు నేను సహకరించదను. బ్రహ్మదేవ, నేను ఖచ్చితముగా చెప్పుచున్నాను. శక్తినకు నేను తొలగిపోయినచో జగత్తునందు ఏ ప్రాణి కదలలేదు. ఈ భూమి మీదకి వచ్చిన వారు ఎవరైనా తనని తాను నిలద్రొక్కుకోలేకపోయినవాడు, అసమర్థుడై తన మనసును భయాందోళనకు గురి చేసినవాడు, లేక శత్రువుల యొక్క పీడనలో పడి బాధపడుతున్న వాడిని శక్తిహీనుడు అనియే అనుదురు. ఇతడు రుద్రహీనుడు, ఇతడు విష్ణుహీనుడు అని ఎక్కడా చెప్పబడరు. కనుక శక్తినైన నేనే ఏకైక కారణముగా తెలుసుకొనుము. నీవు సృష్టి చేయుటకు ఆరంభించుము. నేను నీకు తోడుగా ఉండి అన్ని కార్యములను నీచే చేయించును. అలాగే విష్ణువు, శంకరుడు, ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, యముడు, త్వష్ణ, వరుణుడు, పవనుడు వీరందరూ నిస్సందేహముగా నా సహయోగము చేతనే వారి వారి పనులను పూర్తి చేసుకొనగలుగుతున్నారు. అమ్మవారు బ్రహ్మదేవుడికి చెప్పిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఇవాళ సగం చెప్పాను, మిగతాది రేపు తెలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.